హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'కీర్తి హోమ్ ఫుడ్స్'. లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలా అని ప్రతి ఉదయం ఆలోచించే ప్రతి అమ్మ కోసం ఈరోజు ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాను. పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేలా, పెద్దలు కూడా మళ్ళీ మళ్ళీ అడిగేలా ఉండే ఈ క్యారెట్ ఎగ్ రైస్. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఎక్కువ రుచితో తయారయ్యే ఈ రెసిపీ మీ బిజీ మార్నింగ్‌ని చాలా ఈజీ చేస్తుందండి. ముందుగా ఒక కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్‌లోని పోషకాలు, గుడ్డులోని ప్రోటీన్ కలిసి ఈ లంచ్ బాక్స్ స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్‌ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీ బిజీ మార్నింగ్‌ని కూడా చాలా సింపుల్‌గా చేస్తుందండి ఈ రెసిపీ. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. ఈ ఎగ్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. లంచ్ బాక్స్ ఖాళీగానే వస్తుంది ఇంటికి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా వండి పెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఎగ్ రైస్ రెడీ. నిమిషాల్లో తయారైపోతుందండి. ఎటువంటి కంగారు లేకుండా ఎర్లీ మార్నింగ్ సింపుల్‌గా చేసేసుకునే రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.